Hi students, welcome to Sahasra School Educational Key Points. My name is Satyasree. Today's topic is Mathematics Rational Numbers. What is the meaning of period and periodicity? మనం ప్రీవియస్ క్లాస్లో కూడా కన్వర్ట్ ఏ రేషనల్ నెంబర్ ఇంటూ డెసిమల్ నెంబర్ అని చెప్పి నేర్చుకున్నాం. బై డివిజన్ మెథడ్, డివిజన్ చేయకుండా షార్ట్ కట్ మెథడ్ ఏంటో నేర్చుకున్నాం. అప్పుడు మనకి ఏమొచ్చినాయి? టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్. ఇన్ కేస్ ఆ క్లాస్ చూడకపోతే దాని లింక్ కూడా నేను ఐ కార్డ్స్లోనూ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ క్లాస్ కూడా చూడండి. 7/9 హ్యాస్ ఏ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ 0.777 అండ్ సో ఆన్. దాన్ని ఎలా రాసుకుంటాం మనం? 0.7 బార్. ఎందుకు? 7 రిపీటెడ్గా వస్తుంది కాబట్టి 7 బార్ అని రాస్తాం. మరి ఇప్పుడు దీనిలో ఈ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్లో పీరియడ్ ఏంటంటే ద పీరియడ్ ఈజ్ 7. పీరియడ్ అంటే ఏంటంటే ద సెట్ ఆఫ్ డిజిట్స్ విచ్ రిపీట్స్ ఇన్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ పీరియడ్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అన్నా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు ఈ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్లో ఏ నెంబర్ అయితే మనకి రిపీటెడ్గా వచ్చిందో దాన్నే పీరియడ్ అంటాం. ద పీరియడ్ ఈజ్ 7. నెక్స్ట్ 0.1282828 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఏ నెంబర్స్ రిపీటెడ్గా వస్తున్నాయి? 28 అనేది రిపీటెడ్గా వస్తుంది. దాన్ని ఎలా రాస్తాం మనం? 0.128 బార్. బార్ దేని మీద ఉంది? 28 మీద ఉంది, 1 మీద లేదు మనకి. మరి ఇప్పుడు పీరియడ్ ఏమొస్తుంది మనకి? పీరియడ్ ఈజ్ 28. ద సెట్ ఆఫ్ డిజిట్స్, ఏ నెంబర్స్ అయితే మనకి రిపీటెడ్గా వస్తుందో దాన్నే మనం పీరియడ్ అంటాం. పీరియడ్ అంటే డెఫినేషన్ రాశాను. ద సెట్ ఆఫ్ డిజిట్స్ విచ్ రిపీట్స్ ఇన్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ పీరియడ్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. 12.7134 134 134 అండ్ సో ఆన్. 134 రిపీటెడ్గా వస్తుంది, సో 12.7134 బార్ అని రాసాం. మరి పీరియడ్ ఏమొస్తుంది? ఏ నెంబర్స్ అయితే ఏ సెట్ ఆఫ్ డిజిట్స్ రిపీటెడ్గా వస్తే అదే పీరియడ్. పీరియడ్ ఈజ్ 134. ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటో అర్థమైంది కదా. నెక్స్ట్ పీరియాడిసిటీ చూద్దాం. పీరియాడిసిటీ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ పీరియాడిసిటీ. ఏం లేదు, ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 1 డిజిటే ఉంది, దాన్నే పీరియాడిసిటీ అంటాం. పీరియాడిసిటీ ఈజ్ 1 అంతే. ద సెట్ ఆఫ్ డిజిట్స్ నేమో పీరియడ్ అంటాము, ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ని పీరియాడిసిటీ అంటాం. సెకండ్ ఎగ్జాంపుల్లో హౌ మెనీ నెంబర్స్? 2 నెంబర్స్. పీరియాడిసిటీ ఈజ్ 2. ఎన్ని నెంబర్స్ ఉంటే దాన్ని పీరియాడిసిటీ అంటాం, నెంబర్స్ ఉన్నా డిజిట్స్ ఉన్నా. ఇన్ థర్డ్ ఎగ్జాంపుల్ హౌ మెనీ డిజిట్స్ ఇన్ ఏ పీరియడ్? పీరియడ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో మొత్తం కాదు. పీరియడ్ ఈజ్ 134. హౌ మెనీ డిజిట్స్ ఇన్ ఏ పీరియడ్? 3 డిజిట్స్. సో పీరియాడిసిటీ ఈజ్ 3. అంతే, అయిపోయింది. నెక్స్ట్ 15.7321 అండ్ సో ఆన్. వాట్ ఈస్ పీరియడ్ ఇన్ దిస్ నెంబర్? ద సెట్ ఆఫ్ డిజిట్స్, ఏ డిజిట్స్ మనకి రిపీటెడ్గా వస్తున్నాయి? 3 to 1 రిపీటెడ్గా వస్తున్నాయి, సో పీరియడ్ ఈజ్ 3 to 1. పీరియాడిసిటీ, పీరియాడిసిటీ అంటే మనం ఇంకా ఈ నెంబర్ ఇంకా చూడక్కర్లేదు, పీరియడ్ ఇంకా చూస్తే చాలు. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ పీరియడ్. హౌ మెనీ డిజిట్స్ ఇన్ ఏ పీరియడ్? 3 డిజిట్స్. దట్ ఈజ్ పీరియాడిసిటీ. నెక్స్ట్ ఈ 2 మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ పెట్టండి. Please subscribe, like, share and comment. This is today's class. Okay students, bye. Thank you.